ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ DC మోటార్ తో వర్క్ అవుతుంది. కరెంట్ బిల్లు చాలా అంటే చాలా వరకు అయితే తగ్గిపోతుంది. అలాగే ఇంకా ఇది రిమోట్ తో కూడా వర్క్ అవుతుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది. సో దీని కంపెనీ నేమ్ అయితే ఇక్కడైతే మీరు చూడొచ్చు. Atomberg Celling Fan Renesa 1200 mm మిడ్నైట్ బ్లాక్ మోడల్. ఇది మొత్తం DC మోటార్ తో వర్క్ అవుతుంది. అలాగే ఇది రిమోట్ తో కూడా వర్క్ అవుతుంది. ఇంకా ఇందులో LED లైట్స్ కూడా ఇచ్చారన్నమాట. సో ఇది ఇంకా 5 స్టార్ రేటింగ్ తో ఇచ్చారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. మనకి కరెంట్ బిల్ అయితే మిగతా ఫ్యాన్లతో పోల్చుకుంటే ఇది 60% దాకా కరెంట్ బిల్ అయితే తగ్గుతుంది. అలాగే ఇక్కడ చూడండి 3 ఇయర్స్ వారంటీ కార్డు కూడా ఇచ్చారు. సో అలాగే ఈ ఫ్యాన్ ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది ఇంకా ఇక్కడ మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా రిమోట్ ను కూడా ఎలా ఆపరేటింగ్ చేయాలనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడైనా లైక్ చేయకున్నట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఇక్కడ చూడండి బ్యాటరీస్ కూడా ఇచ్చారు రిమోట్ సంబంధించి. అలాగే ఇది రిమోట్ అన్నమాట. ఇంతకుముందు రిమోట్ తో పోల్చుకుంటే ఇది న్యూ డిజైన్. ఇంతకుముందు రిమోట్ తో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది లుక్ పరంగా. అలాగే ఇక్కడ మనకి క్వాలిటీ కూడా రిమోట్ చాలా బాగుంది ఇది. ఇంకా ఇందులో వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇది పైప్ రాడ్. ఇది 1 ఫీట్ లెంత్ అయితే ఇచ్చారు. మనకి ఫ్యాన్ కలర్ తగ్గట్టు ఇక్కడ రాడ్ కూడా ఇచ్చారనమాట. మనం బ్లాక్ కలర్ తీసుకున్నాము ఫ్యాన్. అలాగే ఇది వచ్చేసరికి క్లాంప్ సెట్. సో చూడండి క్లాంప్ సెట్ ఇది వచ్చేసరికి. ఇంకా లోపల వచ్చేసరికి చూడండి ఇది ఫ్యాన్ కప్. అలాగే ఇంకా మోటార్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఫ్యాన్ కప్స్ చూద్దాం. చూడండి ఫ్యాన్ కప్స్ ఇలా ఇచ్చారనమాట మోడల్. సో ఇది వచ్చేసరికి కిందది, అలాగే ఇది పైన అనమాట. ఇంకా నెక్స్ట్ మనం మోటార్ చూద్దాం. చూడండి ఇది DC మోటార్. ఇది DC కరెంట్తో ఇది మోటార్ అయితే వర్క్ చేస్తుంది. మనం AC కరెంట్ అయితే ఈ ఫ్యాన్కి అయితే ఇస్తాము. అది DC కరెంట్గా కన్వర్ట్ చేసి మోటార్కి అయితే పంపిస్తుంది. ఇది మొత్తం DC మోటార్తో వర్క్ అవుతుంది అనమాట, పనిచేస్తుంది. అందుకే మనకి కరెంట్ బిల్లు కూడా 60% దాకా మనకి కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది అనమాట. మోటార్ కూడా చాలా ఫ్రీగా రన్ అవుతుంది. ఈ ఫ్యాన్ని ఫిట్ చేసిన తర్వాత మీకు లుక్ పరంగా అలాగే డిజైన్ పరంగా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో అలాగే ఇవి వచ్చేసరికి ఫ్యాన్ రెక్కలు అనమాట. సో మనం మిడ్నైట్ బ్లాక్ మోడల్ అయితే ఎంచుకున్నాము. ఈ రెక్కలు వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. సో ఇంకా ఇలాంటి రెక్కలు ఇంకా మనకి డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ ఫ్యాన్ యొక్క లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఈ రెక్కలు వచ్చేసరికి బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారనమాట. చూడండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రీమియంగా ఉందన్నమాట. నిజంగా క్వాలిటీ పరంగా అయితే ఎక్కడే కానీ తగ్గేదైతే లేదనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అలాగే ఇక్కడ చూడండి కనెక్షన్స్ మీకు అయితే చూపిస్తాను. మోటార్ లోపల నుంచి ఫేస్ అలాగే న్యూట్రల్ వచ్చింది. అలాగే ఇటు సైడ్ మనం ఫేస్ అలాగే ఇటు సైడ్ న్యూట్రల్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఫేస్ అలాగే ఇక్కడ న్యూట్రల్ ఇవ్వాలి. ఇంకంతే కనెక్షన్స్. ఫ్యాన్ ఎలా బిగించాలి ఏంటి అనేది మీకు కావాలనుకుంటే ఈ వీడియో చివరిలో మరొక వీడియో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఫ్యాన్ ఎలా ఫిట్ చేయాలో చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఫ్యాన్ అయితే ఆన్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి ఫ్యాన్లో ఇండికేటర్ అయితే వెలుగుతుంది. అలాగే ఫ్యాన్ కూడా రన్ అవుతుంది చూడండి. సో చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 5 స్పీడ్లో అయితే రన్ అవుతుంది ఫ్యాన్. చూడండి ఇప్పుడు మనం రిమోట్ ద్వారా ఆపరేటింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు 1 అంటే 1 స్పీడ్లో అయితే తిరుగుతుంది ఇప్పుడు. అలాగే నెక్స్ట్ 2 మనం స్పీడ్ ఎంత సెట్ చేసామనేది మనకి ఫ్యాన్లోనే ఇండికేటర్ అయితే చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ 3 చూడండి స్పీడ్ మనం ఎంత పెట్టామనేది కూడా మనకి ఫ్యాన్లోనే ఇండికేటర్ రూపంలో అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇక 5 చూడండి 5 ఇండికేటర్లు అయితే వెలగాయి. ఇంకా మనకి టాప్ స్పీడ్ కావాలంటే మరొకటి కూడా ఉంది. B అంటే బూస్టింగ్. మనకి టాప్ 6లో తిరుగుతుంది ఫ్యాన్. ఇంకా హై స్పీడ్ మనకి గాలి కూడా చాలా అంటే చాలా వస్తుంది అనమాట. సో ఇంకా ఇది టాప్ స్పీడ్. ఇంకా మనకి ఇక్కడ చూడండి ఆప్షన్స్ LED ఆప్షన్స్ ఉంది. మనకి LED లైట్స్ కావాలంటే ఇక్కడ LED మీద క్లిక్ చేయగానే మనకి ఫ్యాన్లో LED లైట్స్ అయితే కనిపిస్తాయి. సో వద్దనుకుంటే మనం LED లైట్స్ మీద క్లిక్ చేయగానే మరి LED లైట్స్ అయితే వెళ్తాయి అనమాట. అలాగే ఇక్కడ స్లీప్ మోడ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. 2 అవర్స్కి ఒక లెవెల్ అనేది తగ్గుతూ అలా స్పీడ్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. అదే స్లీప్ మోడ్. మనకి కావాల్సిన లెవెల్ని అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి టైమర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి మనం టైమింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేయను వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్కున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ది ఇది కరెంట్ని అయితే ఆదా చేస్తుంది. ఇది డీసీ మోటార్ ద్వారా వర్క్ చేయడం ద్వారా ఇది మనకి 60% కరెంట్ బిల్లుని ఆదా చేస్తుంది. అదే మిగతా ఫ్యాన్స్ వచ్చేసరికి ఏసీ కరెంట్ తీసుకుంటాయి కాబట్టి కరెంట్ బిల్ అనేది ఎక్కువగా వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాన్ మనం రిమోట్ ద్వారా అయితే ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఫ్యాన్లోనే మనం ఎల్ఈడి లైట్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇది మనకి బెడ్ ల్యాంప్గా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫ్యాన్ డిజైన్ పరంగా అలాగే లుక్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. నిజంగా మనకి మెయిన్ కావాల్సింది గాలి, అంటే ఎక్కువ గాలి వస్తుందా లేదా అని చాలామంది అయితే కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. గాలి కూడా ఇది చాలా అంటే చాలా బాగా వీస్తుంది ఈ ఫ్యాన్ అయితే. నిజంగా మనకి బూస్టింగ్ మోడ్ కూడా ఉంది. ఇందులో మనకి టాప్ స్పీడ్లో కూడా ఈ ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఇందులో మనకి రెగ్యులేటర్ అయితే అవసరం లేదు ఈ ఫ్యాన్కి. ఇది ఒక ఇంకొక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్యాన్కి డిమ్మర్ అయితే అవసరం లేదు, మనం మొత్తం రిమోట్లోనే ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.